సంక్రాంతి ముగ్గుల వెనక ఒక జానపద కథ ఉంది. ఒక రాజగురువు కొడుకు చిన్నతనంలోనే విధివశాత్తు మరణం సంభవిస్తుంది. ఆ బాధతో గురువు ముగ్గు వేయడం మానివేస్తాడు. కానీ ముగ్గులు వేయడం వల్ల లక్ష్మీదేవి వస్తుందని శుభమని నమ్మకం. అందుకే సంక్రాంతి ముగ్గులు వేసి పండుగ చేస్తారు. ఈ ముగ్గులు ఇంటికి శ్రేయస్సు తెస్తాయని, గొబ్బిపాటల్లో కృష్ణలీలలు, ముగ్గుల రంగుల ఆనందాన్ని పంచుకుంటారని కథ పాట రూపంలో ఉన్నాయి. ముగ్గుల పుట్టుక కథ. ఒక రాజుగారి దగ్గర ఒక రాజగురువు ఉండేవారు. ఆయన చాలా కాలానికి ఒక కొడుకు పుట్టాడు. అయితే విధివశాత్తు ఆ బాలుడు చిన్న వయసులోనే చనిపోయాడు. ఆ బాధతో గురువు ముగ్గులు వేయడం మానేశాడు. అప్పట్లో ఇంట్లో శ్రీ లక్ష్మీదేవి కొలువై ఉండదని ముగ్గు లక్ష్మీదేవి నివాసమని ఒక కథనం. అందుకే ముగ్గులు వేస్తారు. ముగ్గుల ప్రాముఖ్యత పాటలు. శుభ సంకేతం. ముగ్గులు వేయడం వల్ల ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని, శుభం జరుగుతుందని నమ్మకం. జానపద పాటలు. సంక్రాంతి ముగ్గులతో పాటు గొబ్బి పాటలు పాడతారు. ఈ పాటల్లో శ్రీకృష్ణుడు, గోవిందుడి లీలలు ఉంటాయి. ఉదాహరణ పాట సంక్రాంతి వచ్చింది తుమ్మెద, సరదాలు తెచ్చింది తుమ్మెద వంటి ఉత్సాహభరితమైన పాటలతో ముగ్గులతో పాటు సంక్రాంతిని ప్రత్యేకంగా తెస్తాయి. రంగుల ముగ్గులు. కుటుంబం అంతా కలిసి రంగురంగుల ముగ్గులు వేసి సంక్రాంతి సంబరాలు చేసుకుంటారు. ఈ కథా పాటల రూపంలో ముగ్గుల వెనక ఉన్న సాంప్రదాయం సంక్రాంతి పండుగకు మరింత ఆనందాన్ని, ప్రాముఖ్యతను ఇస్తాయి.